ఈ మధ్యనే రాజమహేంద్రవరం రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మీద నుంచి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం మీకు తెలుసు. చాలా హృదయ విదారకమైన సంఘటన. అది చూసిన తర్వాత ఈ వీడియో చేయాలనిపించింది. అటువంటి బాధాకరమైనవి, ఆత్మహత్యకు ప్రేరేపించే సంఘటనలు, సందర్భాలు ఎవరికైనా ఎదురైతే మన సాయిబాబా ఏం చెప్తారో వినండి. బిడ్డా, అపజయం వచ్చిందని, కష్టాలు ఎక్కువయ్యాయని, నీ జీవితాన్ని ముగించుకోవాలని మాత్రం అనుకోకు. నీవు ఇప్పుడు చూస్తున్నది నీ జీవితంలోని ఒక కష్టమైన అధ్యాయం మాత్రమే, నీ మొత్తం జీవితం కాదు. నిన్ను బాధపెట్టిన పరిస్థితులు ఎప్పటికీ అలాగే ఉండవు బిడ్డా. నీవు పడిపోయినప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అని అనుకోకు. నీ కన్నీటి వెనుక కూడా నేను ఉన్నాను. ఒక్కసారి ఆగు. ఒంటరిగా ఆ బాధను మోసుకోకు. నమ్మకమైన ఒక మనిషితో నీ మనసులోని మాట చెప్పు. అవసరమైతే సహాయం అడుగు. గుర్తుపెట్టుకో బిడ్డా, నీ ప్రాణం ఒక సమస్య కంటే ఎంతో విలువైనది. ఈరోజు కనిపించని దారి రేపు నీ ముందే తెరుచుకోవచ్చు. కాబట్టి నా బిడ్డా, ఆ ఒక్క అడుగు వెనక్కి వేయి. జీవితం వైపు ఒక్క అడుగు ముందుకు వేయి. నేను నీతోనే ఉన్నాను. ఓం సాయిరాం. తెలిసిన ఎవరైనా ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నట్లయితే వెంటనే నా నమ్మకమైన వ్యక్తిని సంప్రదించండి. భారతదేశంలో టెలిమనస్ 1441624/7 ఉచిత మానసిక ఆరోగ్య సహాయం. కేంద్రానికి 14416కి ఫోన్ చేసి చెప్పండి. ఇది రోజులో 24 గంటలు అందుబాటులో ఉంది.